ఇది ఎందుకు సెండ్ చేయలేదు? లైక్ 30-50 ఇయర్స్ అని చెప్పి డైరెక్ట్ ఉంది ఇది. ఆ ఇచ్చిన పీపీడీఎఫ్‌లో ఉందో లేదో నాకు తెలియదు. వన్స్ ఐ హావ్ టు చెక్ అన్నట్టు. చాలా మంది తప్పు పెట్టారు. క్యాష్ రన్ ఈక్వల్స్ టు ఫోలియా? ఇది పెట్టాను సార్. కరెక్టే పెట్టాను. రైట్. క్యాష్ రన్ ఈక్వల్స్ టు ఫోలియా అని అసలు దేనికి వాడతాం? ఎక్కడ వాడతాం? చాలా సార్లు ఇది కూడా కరెక్టే పెట్టాను సార్. కోస్టల్ ఏరియాస్‌లో వాడతాం. విచ్ ప్లాంటింగ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఇన్ వాటర్ లాగ్డ్ కండిషన్స్? అవును. ఇది కూడా కరెక్టే పెట్టాను సార్. మౌండ్ ప్లాంటింగ్. రైట్. అంటే ఎందుకు చెప్పండి? ఎక్కువ వాటర్ వస్తే దాని మీద కొద్దిగా ఎత్తుగా ఇది చేయాలి కాబట్టి అవును. వాటర్ మీకు ఆల్రెడీ చెప్పాను. pH ఆఫ్ సాయిల్ ఇది చాలా బేసిక్ క్వెషన్. ఇది మీకు మణికందన్ బుక్‌లో డైరెక్ట్‌గా దొరుకుంటది. ఇది బెటర్ అండి. 6.5 టు 7.5 నేను పెట్టలేదు సార్. దీనిలో ఏదో గలత్ ఉన్నట్టుంది అనిపిస్తుందండి నాకు. సెకండ్ ఆన్సర్ ఇఫ్ ఇట్స్ మోస్ట్ ప్రాబబ్లీ 5.5 టు 6 ఇది ఒకసారి గుర్తు చేయండి నాకు. సో దిస్ విల్ బి ద ఎర్రర్. యాస్ ఆఫ్ మై నాలెడ్జ్ దిస్ విల్ బి ద సెకండ్ క్వెషన్ అండి ఇది. సెకండ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఫారెస్ట్ నర్సరీ సాయిల్ ఇన్ ఇండియా. ఐడియల్. సో దిస్ విల్ బి 5.52. ఇది ఎవరైనా సెండ్ లైక్ ఏమైనా బెటరా ఇన్ బిట్వీన్ 3 ఆర్ 2 ఆప్షన్స్‌లో? మీరు ఎవరైనా ఆప్ట్ చేసుకున్నారా? ఇఫ్ ఆప్ట్ చేసుకుంటే హార్డింగ్ ఆఫ్ వచ్చిందండి ఇది హార్డింగ్ ఆఫ్. సో ఒకసారి హార్డింగ్ ఆఫ్ గురించి చెప్పండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, హార్డనింగ్ ఆఫ్ అంటే ఏం లేదు. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్‌కి అలవాటు చేయడాన్ని హార్డనింగ్ ఆఫ్ అంటాం. సో విచ్ ఈస్ అగైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇన్ ది కాంటెస్ట్ ఆఫ్ రూట్ ట్రైనర్స్ దేనికోసం చేస్తామండి? ఎయిర్ బర్నింగ్ ఆఫ్ రూట్స్ కోసం. అదే కదా! ఆ కాంటెక్స్ట్ కోసమే ప్రూనింగ్ కోసం చేస్తాం. ఇన్ గ్రాఫ్టింగ్ ఇది బెటరా మాధవి గారు? గ్రాఫ్టింగ్ ప్రాక్టీసెస్. ఇది పెట్టాను సార్. అది కరెక్టే సార్. ఇది మనం సైన్ అని చెప్పుకున్నాం. ఈ థింగ్స్ సియాన్ రూట్ స్టాక్. అసలు పేపర్‌లో ఏముందండి మాధవి గారు? ఒక 10-15 క్వెషన్‌లు మినహాయిస్తే థింక్ చేయడానికి సార్ కూడా ఏం లేదు మాధవి యాక్చువల్‌గా గారు. నాకు టైం లేక నేను చాలా తెలిసిన కాన్సెప్ట్ రివైజ్ చేసుకోక వదిలేసుకున్నాను సార్. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక. మీరు మ్యాథ్స్ మీద పెట్టినంత ఎఫర్ట్ గాని దీని మీద పెట్టుంటే మాధవి గారు. అసలు నేను మ్యాథ్స్ మీద 0 నేను పెట్టింది. 0 అవునా? సార్. అసలు నేను మ్యాథ్సే నేను ఇంకా జీఎస్ ఫారెస్ట్రీ చూసుకున్నాను సార్. అవునా? మ్యాథ్స్‌కి ఇంత కూడా ఇవ్వలేదు సార్ నేను టైం. నాకు 28, 27 ఆ టైంలో ఫుల్ ఫీవర్ వచ్చి ఒక 4-5 డేస్ టైం అంతా చాలా వేస్ట్ అయిపోయింది సార్. క్రూషియల్ టైం అంతా. ఓకే. ఇట్స్ ఓకే. నేను మీకు ర్యాంక్ చదువుకున్న టాపిక్స్ రివైజ్ చేసుకోవడానికి అవ్వలేదు సార్ అసలు. క్లాసెస్ విన్నా కూడా ఇట్స్ బెటర్ అన్నట్టు. బట్ నెక్స్ట్ టైం ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చుంటే బాగుండేది మీకు. మోస్ట్ ప్రాబబ్లీ నేను ర్యాంకర్‌గా ఎక్స్‌పెక్ట్ చేశా ఫస్ట్ ర్యాంక్. బట్ టైమ్ అది కూడా ఒక లక్ అన్నట్టు. అన్ని సార్లు అందరూ అంటే మీకు బెటర్ ర్యాంక్ ఇస్తాడులే. బట్ ఐ హోప్ విల్ గెట్ ఎ బెటర్ ర్యాంక్ అనుకుంటున్నాను. సో ఓకే. అది ఇంకా మనం ఏం చేస్తాం, నేచర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది అప్పుడప్పుడు. సంకెన్ నర్సరీ బెడ్ ఐడియా ఉందా? చెప్పాను. 3 టైప్స్ ఆఫ్ నర్సరీ బెడ్స్ అని. వచ్చిందా అది? అంతా వచ్చేసిందండి. యాక్యురేట్‌గా చెప్పాలంటే పాయింట్ టు పాయింట్ వచ్చింది. ఇవి కూడా చూడండి. మళ్ళీ ఐడియల్ నర్సరీ బెడ్ ప్రిపరేషన్ మనం ఏం చెప్పుకున్నామండి? మణికందన్ బుక్‌లో ఏమేమి చదవమన్నాను? ఒకటి నర్సరీ, ఇంకోటి టైప్. సో ఇది కూడా అంతే. ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫ్యూమిగేషన్ ఆఫ్ నర్సరీ బెడ్స్ దేనికోసం చేస్తామండి? ఫ్యూమిగేషన్ అంటే ఈ ఫంగిసైడ్స్ వాడడం. దేనికోసం? టు ఎలిమినేట్ ద పాథోజన్స్. అసలు సింపుల్‌గా ఉంది కదా! ఇప్పుడు ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తుంటే ప్రికింగ్ అవుట్ అంటే ఏంటి? టెండింగ్ ఆపరేషన్స్‌లో. ఇది బెటర్ కరెక్టేగా? ఇది నేను పెట్టలేదు సార్. ప్రికింగ్ అవుట్ అన్నా ట్రాన్స్‌ప్లాంటింగ్ అన్నా ఒకటే. ఒక బెడ్ నుంచి ఇంకొక బెడ్‌కి మీకు ఇవన్నీ ట్రిక్స్ చెప్పాను నేను. ఏది పెద్దగా ఉంటే ఆప్షన్ దాన్ని చిన్నదాన్ని చెక్ చేసుకోండి. విల్ గెట్ అన్ ఆన్సర్ అని చెప్పా. ఎక్స్‌టెన్షన్ ఫారెస్ట్రీ వచ్చిందా? షెల్టర్ బెడ్స్ ఇన్ ఎక్స్‌టెన్షన్ ఫారెస్ట్రీ. ఇది కరెక్ట్ చేశారు కదా! టు ప్రొటెక్ట్ ద క్రాప్స్ అండ్ సాయిల్స్ ఫ్రమ్ ద
విండ్ అండ్ సాయిల్ ఎరోషన్. యెస్ సార్. అండ్ ఇది విచ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ ఇన్వాల్వ్స్ కంబైనింగ్ అగ్రికల్చర్ క్రాప్స్ విత్ అ ట్రీ. ఇదేంటి మాధవి గారు, పెట్టాను సార్. పెట్టాను సార్. హనీ కూడా పెట్టాను సార్. ఇక్కడ ఎందుకు ఇది వచ్చింది చెప్పండి? అగ్రి సిల్వికల్చర్ ఎందుకు వచ్చింది? డామినెన్స్ అగ్రి సిల్వికల్చర్ అంటే అగ్రికల్చర్ ఇంకా ట్రీ క్రాప్స్ అన్నారు కదా సార్. సిల్వి పాస్చరల్ అంటే అక్కడ మళ్ళీ గ్రాసెస్ అవి కూడా వస్తాయి సార్. అవును. ట్రీస్, గ్రాసెస్. సో సింపుల్ గా మనం చెప్పినట్టు అలా వచ్చింది కదా ఎగ్జామ్ లో. అవును సార్. మెయిన్ పర్పస్ ఆఫ్ ఎపికల్చర్ విత్ ద ట్రీస్ ఇన్ అగ్రోఫారెస్ట్రీ. మీకు ఎపికల్చర్ కూడా చెప్పాను నేను. ఎపికల్చర్ అంటే ఏం చెప్పాము? రేరింగ్ ఆఫ్ హనీ బీస్, హనీ ప్రొడక్షన్. ఇదిగోండి, ఇది 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 కరెక్ట్ చేశారు కదా. వాట్ ఈస్ ద మేజర్ రీజన్ వై మిక్స్డ్ క్రాప్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ ప్యూర్ క్రాప్స్? ఏది కారకం? ఫస్ట్ ప్యూర్ క్రాప్స్ అంటే ఏంటి, మిక్స్డ్ క్రాప్స్ అంటే ఏంటి? మీకు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కూడా ముందే చెప్పాను. ఈవెన్ ఏజ్డ్ చూసుకోండి, ప్యూర్ అంటే ఏంటి, మిక్స్డ్ అంటే ఏంటి, అన్ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ అంటే హాస్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్యూర్ క్రాప్ అంటే ఏంటి చెప్పండి? ప్యూర్ క్రాప్ అంటే మోర్ దాన్ 80% ఒకటే ప్లాంట్ ట్రీస్ ఉంటే, ఒకటే టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటే అది ప్యూర్ అవుతుంది సార్. 80% కన్నా ఎక్కువ. ఇప్పుడు మిక్స్డ్ లో అడ్వాంటేజ్ ఏంటి, ప్యూర్ లో డిసడ్వాంటేజ్ ఏంటి? యాక్చువల్గా అటెంప్ట్ చేయలేదు ఇది, అంతేనా? అటెంప్ట్ చేయలేదు. అవును సార్. మాధవి గారు, ఇది ప్యూర్ క్రాప్ అవును సార్. ఎప్పుడైనా పెస్ట్ అటాక్స్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే, ఒకే టైప్ ఆఫ్ చెట్లు ఉన్నాయి అనుకోండి, ఆ చెట్ల మీద లైక్ ఏంటి అంటే ఎక్కువ ఇది ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం అంతా మనుషులు అనుకోండి, మనుషులకి కరోనా ఒకరికి వచ్చిందంటే ఈజీగా 10 మందికి ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అవును సార్. మధ్యలో కుక్కల్ని, ఏనుగుల్ని అలా పెట్టామనుకోండి, ఇప్పుడు వీళ్ళని అంటే హ్యూమన్స్ నుంచి డాగ్స్ కి పాకే స్వభావం ఛాన్సెస్ ఉంటది, ఉండకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా కాదు కానీ, ఇలా మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటే ఒకరికి వచ్చే జబ్బు ఒకరికే స్పెసిఫిక్ అన్నట్టు, ఇంకొకరికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ డిసీజ్ చూసుకోండి, యూకలిప్టస్ లో వస్తుంది. సో దట్ వోంట్ కమ్ ఇన్ అనదర్ డిసీజ్. అదే యూకలిప్టస్ మొత్తం యూకలిప్టస్ ఉందనుకోండి ఆ ఏరియాలో, సో ఇట్ విల్ స్ప్రెడ్ ఓవర్ దట్. సో సింపుల్ ఇచ్చాడండి మాకు. ఇది కూడా సార్ ఇది తప్పు పెట్టాను సార్. అసలు మన్రేగా అని కొంచెం కూడా ఐడియా లేదు సార్. క్యాంప్ అనుకున్నాను సార్. ఓకే, అసలు మన్రేగా ఎలా సార్ అది అర్థం కాదు. మన్రేగా అంటే జస్ట్ ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ప్రమోట్ చేసే సోషల్ ఫారెస్ట్ అదే. మన్రేగా కరెక్టేనా సార్? కరెక్టే. ఓకే సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని చెప్పి అవును, ఉపాధి అదే సార్. అదే అంటే ఇంత ఒక టైం పీరియడ్ వరకు కొంత, అంటే ఎలా చెప్పాలి మీకు, ప్రతి ఒక్కరికి కనీసం 165 రోజులు ఉపాధి కల్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. ఓకే సార్. ఒకసారి చెప్పండి, విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ ఇది కరెక్టే పెట్టాను సార్. జేఎఫ్ఎంసి. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ జిమ్. ఇది మీరు అసలు దీని గురించి అమ్మా అసలు ఎన్ని సార్లు క్వశ్చన్. ఇది తాంగ్యా ఇది తప్పు పెట్టుకోండి సార్. అసలు తాంగ్యా ఎలా అయిందో అర్థం కాలేదు సార్ నాకు. ఏం అడిగారండి అసలు క్వశ్చన్? విచ్ అగ్రోఫారెస్ట్ సిస్టమ్ ఇన్ హిమాలయన్ రీజన్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ట్రీ క్రాప్స్. ठीक है, with agriculture crops allowing farmers to grow crops along సార్ ఎంట్రీస్ అన్నాడు కదా సార్. ఎంట్రీస్ లో టౌంగ్యా ఎంట్రీస్ కాదు కదా సార్. ఎల్ఏ క్రాపింగ్ కదా సార్. టౌంగ్యా అయితే మొత్తం షిఫ్టింగ్ కల్టివేషన్ కదా సార్. ఏమంటున్నారు? ఇప్పుడు టౌంగ్యా ఇస్ నథింగ్ బట్ షిఫ్టింగ్ కల్టివేషన్ కదా సార్. అడ్వాన్స్డ్ అంటే మొత్తం అక్కడ ట్రీస్ క్లియర్ చేసి కొంతకాలం పాటు చేసి తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి అలా కదా సార్. అలాంగ్ సైడ్ ఎంట్రీస్ అంటే నేను ఎల్ఏ క్రాపింగ్ అనుకున్నాను సార్. తప్పు పెట్టాను సార్. కరెక్టేనా సార్ అది? ఇక్కడ అయితే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ సిల్వీ ప్యాచురల్ సిస్టమ్ కి సంబంధం లేని థింగ్ పక్కన పెట్టండి. విండ్ బ్రేక్స్ కి సంబంధం లేని థింగ్ పక్కన పెట్టండి. ఇక్కడ ఎలీ క్రాపింగ్ అంటే ఏం చెప్పండి? ఎల్ఏ క్రాపింగ్ అంటే రోస్ ఆఫ్ ట్రీస్ మధ్యలో అగ్రికల్చర్ ప్లాంట్స్ కదా సార్. దీనికి సంబంధం లేదు, పక్కన పెట్టండి. వీళ్ళది ఏంటండి? టౌంగ్యా సార్. మరి ఎందుకు అంత కాంప్లెక్స్ చేసుకున్నారు? అలాంగులు, ఇంటూలు, వైలు, దట్లు ఎందుకంటే మనకు అది
అలాంగ్ ఫార్మర్స్ టు గ్రో క్రాప్స్ అలాంగ్ సైడ్ ఆఫ్ యంగ్ ట్రీస్. ఏం లేదు, ఇది ట్రీ కల్టివేషన్ విత్ అగ్రికల్చర్ క్రాప్స్ రాంగ్. ఇక దాన్ని ఎందుకు అంత కాంప్లెక్స్ చేసుకున్నారో అర్థం కాదు. అలీలోపతి పెట్టాను సార్. ఎందుకు మాది గారు ఎక్కువ థింక్ చేశారా? నేషనల్ పాలసీస్ ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. నేను పెట్టాను సార్. సి ఇది మనం ఒక బాక్స్ కూడా ఇది కూడా పెట్టాను సార్. ఇది కూడా పెట్టాను. క్యాటయాన్ ఎక్స్చేంజెస్ మరి విచ్ ఆఫ్ ఇది కూడా పెట్టాను. ఇది కూడా మీకు కొన్ని వందల సార్లు చెప్పాను మాధవి గారు. మ్యాక్రో మైక్రో న్యూట్రియన్స్ చూసుకోండి అని. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇది కూడా పెట్టాను సార్. అయిపోయింది. ఏముందండి అసలు ఈ పేపర్ టెక్స్చర్ సాయిల్ మీతో కొన్ని వందల సార్లు పెట్టలేదు సార్. పెట్టలేదా? పెట్టలేదు సార్. ఇది ఆన్సర్ చేయకపోవడం ఏంటండి మరి? విచ్ సాయిల్ ప్రాపర్టీ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్? కలరా? సాయిల్ కలర్. మీరు సింపుల్ గా ఆలోచించండి, కాసేపు ఆలోచించండి. ఏదైనా ఉంటే ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనుకున్నా ఒక రకంగా ఉంది, దాన్ని కూడా పక్కన పెడతాం. మీకు అది ఏందో కూడా చెప్తాం. నేను కొంచెం లాస్ట్ లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెక్స్చర్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పెట్టలేదు సార్. ఓకే, అది అట్లా అనుకున్నా ఓకే, కానీ బట్ సాయిల్ టెక్స్చర్ ని బట్టి టెక్స్చర్ వేరు, సాయిల్ టెక్స్చర్ వేరు, మళ్ళీ ఇంకోటి ఉంటుంది సాయిల్ స్ట్రక్చర్ వేరు. శాండ్ స్లిట్ క్లే ఉంటుంది, ఐడియా ఉందా సార్? శాండ్ స్లిట్ క్లే ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. 0.002 mm కన్నా తక్కువ అయితే క్లే. సో అవే అడిగిన క్వశ్చన్. విచ్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ప్రాస్పరస్ ఇన్ ప్లాంట్? సో ఇది కొద్దిగా థింక్ చేయాల్సిన. న్యూట్రెంట్ మణికందన్ బుక్ లో లాస్ట్ న్యూట్రెంట్స్ ఇచ్చేసాడు, దాంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఐ థింక్ అంత సిలబస్ లో ఎక్కడ కవర్ చేస్తారు. ఇదైతే ఈజీగా పెట్టింది. ప్రైమరీ సాయిల్ ఫార్మింగ్. అయ్యో ఏంటండి ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఎందుకు వదులుకున్నారు? పెట్టాను సార్, బెసాల్టిక్ లావా పెట్టాను సార్. ఇది ఓకే. అసలు డిఫికల్ట్ వచ్చేసి ఈజీ వదిలేయడం ఏంటండి? నేను ఎన్నిసార్లు చెప్పాను. ఐరన్ ఆక్సైడ్ పెట్టాను సార్. లిగ్నిన్ పెట్టారా? లిగ్నిన్ పెట్టాను సార్. ఇది జిప్సమ్ పెట్టాను సార్. సాయిల్ ఎసిడిటీ తప్పు పెట్టాను సార్. ఓకే. సాయిల్ అమెండ్మెంట్ కామన్లీ యూజ్డ్ టు రెడ్యూస్ సాయిల్ ఎసిడిటీ. ఓకే. లైమ్ పెట్టలేదు సార్. క్వార్జైట్ పెట్టాను సార్. మెటమార్ఫిక్ రాక్. ఇది ఆల్రెడీ మీకు ఇచ్చిన బుక్ లో కూడా దట్స్ ఐ హావ్ మెన్షన్డ్ అన్నట్టు. ఇది మీరే చెప్పాలి. ఇది నేను పెట్టలేదు సార్. ఎవరు పెట్టలేరు ఇది నాకు తెలిసినంత వరకు. ఆర్చియన్ కడప ఇవేం పెట్టలేదు సార్ నేను. ఇట్స్ ఓకే. ఐ డిడ్ంట్ సెడ్ టు యు అన్నట్టు, సో ఐ డోంట్ స్కోల్డ్ యు. ద టర్మ్ పురాణ రాక్ సిస్టమ్ ఇదానా పెట్టారు? అది పెట్టలేదు సార్. జియాలజీ ఆప్షనల్ ఇచ్చేసాడు కదా మీకు. ఫైనెస్ట్ అదే ఈ నేను ముందే చెప్పాను కదా, సాయిల్ సైన్స్ అండ్ రాక్స్ లో వాళ్ళు కొన్ని ర్యాండమ్ గా ఇచ్చేస్తుంటాడు. ఓకే సో సార్. అలాంటి ర్యాండమ్ క్వశ్చన్స్ లో ఈ ఒక 10-15 పక్కన పెట్టేసినా నష్టం లేదు. ఇది కూడా ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఐడియా లేదు సార్. కోర్స్ ఐడియా ఉంది కానీ ఫైనెస్ట్ ఏదన్నది అయితే ఐడియా లేదు సార్. అదే ఇలాంటివి వదిలేస్తే బెటర్. ఇలాంటివి నేనైతే వదిలేస్తే ఎగ్జామినేషన్ లో అన్ని అందరూ పెట్టడం అనేది కష్టం. అది ఎగ్జామ్ లో పాసిబిలిటీ కాదు, థియరిటికల్ ఎగ్జామ్. మైకా పెట్టాను సార్. ఆంధ్రప్రదేశ్ పెట్టాను సార్. ఇది కూడా ఇన్నర్ కోర్ పెట్టాను సార్. ఈస్నోస్ఫియర్ కూడా పెట్టాను సార్. అవుటర్ కోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏది కారకం? సార్ అవుటర్ పెట్టలా, మీరు ఇన్నర్ పెట్టారు. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని నేను పెట్టలేదు సార్. అసలు ఎవరో పేపర్ నేను సాల్వ్డ్ అన్నట్టు. ఇక్కడ 2-3 ఉన్నాయి. ఐ టేక్ సమ్. నాకు కూడా కొన్ని క్వైరీస్ ఉన్నాయి. చెక్ ఇట్ అండ్ ఐ టెల్ యు అన్నట్టు. ఈ సెడిమెంటరీ పెట్టండి సార్. అండ్ ఇది బిఓడి మొత్తుకున్నా నేను. పెట్టలేదు సార్. ఏంటండి మొత్తుకున్నానండి నేను 10 సార్లు. మీరు చెప్పారు సార్. నేను ఇది పెట్టాను సార్. న్యాచురల్ స్పాంజెస్ పెట్టాను. ఇది తప్పు పెట్టాను సార్. పర్మియబిలిటీ పెట్టాను. ఎగ్జామ్ మొన్న ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది ఒకసారి. ప్రిలిమ్స్ లో కూడా ఈ క్వశ్చన్ రావడం. యూట్రిఫికేషన్ పెట్టాను సార్.
అండ్ హైడ్రాలజికల్ ప్రాసెస్ బై ఇది కూడా పెట్టాను సార్. గ్రౌండ్ వాటర్ రీసెర్చ్. ఇది తప్పు పెట్టాను సార్. గ్రేవల్ పెట్టాను సార్. గ్రావెల్‌కి దీనికి అసలు సంబంధం లేదు. ఇది రాళ్ళయి. గ్రావెల్ అంటే గులకరాళ్ళు. గులకరాళ్ళా ఓకే ఏమంటాం అది సార్. మన నేను గ్రావెల్ అంటే ఇంకా గ్రానైట్ స్టోన్‌లా అనుకున్నాను సార్. లేదు లేదు. గ్రావెల్ అంటే ఏంటంటే మీకు ముందే చెప్పాను కదా! సాండ్ స్లిట్, అవును క్లే సార్. వాటిలో గ్రావెల్ అనేది ఒకటి. రైట్? ఇది. సో, ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైమరీ చెక్ డ్యామ్స్ దేనికోసం ఇది యూజ్ పెట్టాను సార్. అండ్ వాట్ ఆర్ ద వాటర్ మేనేజ్‌మెంట్ పెట్టాను సార్. మౌంటైన్ క్లౌడ్ ఫారెస్ట్ అంటే మీకు ఇది ఇది ఇదేమన్నా తప్పు మీకు పెట్టాను సార్. ఎందుకు ఇది తప్పెట్టారంటే తప్పు. నేను ఆల్రెడీ ఇంటర్సెప్షన్ ఆడ బొమ్మేసి నీట్‌గా ఆ! క్లౌడ్స్ వేసి సార్. దగ్గరగా ఉంటది మౌంటైన్, క్లౌడ్, అవును ఫారెస్ట్. సార్. అవును సార్. హ్మ్. ఇదంటే నేనైతే ఇలాంటివి ఏం చేస్తానంటే నాకు ఇది తెలుసు, ఇది తెలుసు. గో విత్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్. ఇది నేను పెట్టలేదు సార్. లాస్ట్ క్వెషన్. లీఫ్ లిట్టర్ ఇన్ ఫారెస్ట్ ఇది ఏరియాస్. పెట్టాను సార్. సో, ఇప్పుడు చెప్పండి పేపర్ ఎలా ఉంది? మనం చెప్పిన సోర్స్ ఎలా ఉంది? మేము ఎన్ని డిస్కస్ చేసుకున్నాం ఒక్కసారి అసలు చెప్పండి. నేనే నేను చెప్తున్నాను. నా వైపు నుంచి తప్పుంది గానీ సార్ మీరు